మీరు ఎదురుగా ఉన్న గ్రామములోనికి వెళ్ళుడి. కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును. దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడియున్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచియున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారనడిగిరి. ప్రభువుకు ఇది అవసరము అని వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు గాడిద పిల్లను యేసునొద్దకు తీసుకొని వచ్చిరి. వారు తమ వస్త్రములను తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిరి. కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరచిరి. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇతడు ఎవరు? ఇతడు గలిలయ నజరేతు నుండి వచ్చిన యేసు ప్రవక్త.